చేపల పులుసు రెడీ. ఇందాకేదో ఎకసెకలాడేవు కదా, ఓసారి టేస్ట్ చూడు. మా అల్లుడు గారు సత్తా ఏంటో తెలుస్తుంది. ఎల్లు. బాబాయ్, నేను పుట్టి బుద్ధిరిగాక ఇట్లాంటి చేపల పులుసు ఏనాడు తినలేదయ్యా. మా అల్లుడు నాటుకోడి పులుసు తిన్నాక ఆ కారం పోవడానికి ఇంటిల్లపాది బెల్లం తినాల్సి వచ్చింది అందరం. ఇందులో సరిగ్గా ఏది ఎంత ఉండాలో సరిగ్గా అలాగే ఉన్నాయి. అందులో ఆ మసాలా ఉంది చూశారు, ఇంకెక్కడ చూడలేదయ్యా. బాబు ఎటకారం ఏదో అనేశాను, మనసులో ఏం పెట్టుకోబాకే. ఇదంతా ఇప్పుడు కాదయ్యా, మాట జారే ముందుండాలి. సర్లే, నేనేం మనసులో పెట్టుకోలేదు. ఆన గిన్నెలో తీసి మీ ఇంటికి పంపిస్తాలే, తిను. ఇంతలా పొగుడుతున్నారు, ఏది కాస్త నాకు టేస్ట్ చూపించు నాన్న. ఎలా ఉంజయమ్మా? ఆహాహా, మీరిద్దరూ కలిసి చేశారు కదా, ఇద్దరూ ఒకటైతే ఎంత మధురంగా ఉంటుందో అంత బాగుంది. ఎప్పటికీ ఆహాహా, ఇక్కడ మేమంతా సంతోషంగా ఉన్నాం, స్వీట్లు హాట్లు తింటూ. అక్కడ వాళ్ళ విలేజ్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పండగే జరుపుకోకుండా అలిగి కూర్చున్నారేమో. చెప్పండి జయమ్మ. ఏంటి దక్ష, అంతా ఎలా ఉన్నారు? మమ్మల్ని వేరు చేశారు కదా. చచ, అలా ఎప్పటికీ అనుకోవద్దమ్మా. ఇన్నాళ్ళు ఏజే ఒక్కడే, ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, వాళ్లకు కూడా ఏవో ముచ్చట్లుంటాయి కదా. ఇప్పుడు కాదని ఏమీ అనలేదులేండి జయమ్మ. ప్రతి సంవత్సరం అందరం కలిసి జరుపుకునే పెద్ద పండుగ. ఈసారి కుటుంబంలో 2 చీలికలు వచ్చినట్టుగా అనిపించింది. అంతంత పెద్ద మాటలు ఎందుకు? అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఏదో చెయ్యాలి కాబట్టి భోగి మంటలేసాం, ఆడపిల్లలం కాబట్టి ముగ్గులు గొబ్బెళ్ళు పెట్టాం. మేము లేమని మీరేమీ మనసు చిన్నబుచ్చుకోకండమ్మా. మాయా చిత్రలు పసిపిల్లలాంటి వాళ్ళు, ఊరికే అలుగుతారు. నువ్వే వాళ్ళని ఉత్సాహంగా ఉంచాలి, సంతోషంగా పండుగ జరుపుకోండమ్మా. మా సంగతి సరే, అక్కడ చాలని ఇంట్లో మీరెలా ఇబ్బంది పడుతున్నారోనని మీ గురించే బెంగ నాకు. బెంగ? పిచ్చి తల్లి, ఇక్కడ పండగంటే ఎలా ఉంటుందో నీకేం తెలుసు? ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సంక్రాంతి పండుగంటే ఇలా ఉండాలి. ఇక అత్తామావులైతే ఏజేని ఎలా చూసుకుంటున్నారో తెలుసా? రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టి ఏజేని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఏజే గురించి భయపడ్డాను, ఈ 3 రోజులు ఎలా ఉంటాడా అని. ఇప్పుడు
ఏజే వీధిలో వాళ్ళందరూ కుళ్ళుకునేలాగా చాలా బాగా కలిసిపోయాడు. భానుతో కూడా చాలా బాగుంటున్నాడు. జయమా, వర్ధన్ కాల్ చేస్తున్నారు. పైన కైట్స్ ఎగరేస్తున్నారు. నేను తర్వాత చేస్తాను మీకు. ఆ, సరే సరే సరే, ఉంటాను. షెఫ్ లీవ్ లోనే ఉన్నాడు కదా, వచ్చి వంట చేసి పెట్టి పొమ్మని చెప్పనా? ఏంటక్క ఏం మాట్లాడట్లేదు? ఏంటక్క ఏం వండాలంటే ఏం మాట్లాడావు? నన్ను వండి పులుసు పెట్టు. ఇవి తీసుకోండి బాబు. ఏంటి ఇవన్నీ? ఈ ఫార్మాలిటీస్ నాకు నచ్చవండి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మొదటి పండుగ కదా అల్లుడు గారు. కొత్త అల్లుడికి బట్టలు పెట్టకపోతే ఆ పండుగకి అర్థమే లేదు. వేరే వాళ్ళ అల్లుళ్ళైతే మామగారి తాహతును బట్టి బంగారం, స్కూటర్లు, కార్లు అడుగుతూ ఉంటారు. నా తాహతుకి ఇంతకు మించి నాకు ఇలాంటివి ఇష్టం ఉండవండి. కాదనుకు నాన్న, నువ్వు తీసుకోకపోతే వాళ్లకు తృప్తిగా ఉండదు. తీసుకోండి, మా అమ్మ నాన్న సంతోషపడతారు. తీసుకో బావా. ఆ, అంజలి కూడా అల్లరి పిల్లే. సీతమ్మకు చేయిస్తే చింతాకు పదకము రామచంద్ర, చింతాకు పదకము రామచంద్ర. హరిలో రంగహరి, హరిలో రంగహరి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. తొందలివు గోవిందా. ఈసారికి తీసుకోవయ్యా హరిదాసు. వచ్చే ఏడాది ఇస్తానులే. తీసుకోవయ్యా, ఆదన్న ఇస్తున్నాడు, సంతోషించు. ఏముంది పాపం, రొయ్యల చెరువులో లాస్ వచ్చి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులు పాలయ్యాడు. కొత్తలుడు కోటీశ్వరుడు కాబట్టి మర్యాదలు ఎక్కువ చేసి కాకాపడుతున్నాడు. నీ బండిని పెట్రోల్ పోసి తగల పెడతాను. మా ఇంటి ముందు పెట్టావేంట్రా?
కాక పట్టాల్సిన కర్మ మా నాన్నకి జీవితంలో పట్టదు. కృష్ణార్పణం. హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి. లోపలికి రండి. రొయ్యల చెరువులో లాస్ వచ్చి ఉన్నదంతా పోగొట్టుకొని అప్పులు పాలయ్యాడు. ఎందుకు చెప్పలేదు? వ్యాపారంలో నష్టం వస్తే నాకెందుకు చెప్పలేదు? అప్పులు వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే ఎందుకు చెప్పలేదు? ఆ అప్పులు తీర్చడానికి ఇంకొక అప్పు చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు? యువతలు ఎంత టెన్షన్ పడుతూ పైకి ఎందుకు ఇంత సంతోషంగా నటిస్తున్నారు? ఈ సంతోషం నిజం బాబు, కానీ అప్పుల సంగతి దాచిపెట్టిన మాట మాత్రం వాస్తవం. మీ ఇంటికి మా అమ్మాయిని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పంపించిన వాళ్ళం. పైగా మా అప్పుల సంగతి కూడా మీ దాకా వస్తే మీ నుంచి మేమేదైనా సహాయం ఆశిస్తున్నామేమో అనుకుంటారేమోనని భయం. ఎందుకు ఈ అర్థం లేని భయాలు పెట్టుకుంటారు? వ్యాపారంలో నష్టం వస్తే ఓదార్చి ధైర్యం చెప్పడానికి నేను రాలేనా? అప్పులు పాలై ఇబ్బంది పడుతుంటే ఆ మాత్రం అప్పులు నేను తీర్చలేనా? ఇదంతా జరిగినప్పుడు భాను ఇక్కడే ఉంది. మీతో చెప్పిందేమో అనుకున్నాను. నువ్వైనా ఎందుకు నాతో చెప్పలేదు? పనికిమాలిన విషయాలు లోడా లోడా వాగుతూనే ఉంటావు, కానీ ఇలాంటివి మాత్రం చెప్పవా బేకారీ? పాపం మీ నాన్న ఈ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ దాకా వెళ్ళారు. ఏదైనా జరుగుంటే అప్పుడు కూడా నిజం చెప్పరు. ఏమిటిది? ఎలా కనిపిస్తున్నావు? మీకు అంత పరాయి వాళ్ళమైపోయావా? ఇప్పటికీ 3 కొడుకుల పెళ్లిళ్లు చేశాడు. ఏ రోజు ఏ ఒక్కరింట్లో ఏనాడు భోంచేసి ఎరగడు. నేను ఎవరింటికి వెళ్ళను. అలాంటిది మీ ఇంటికి వచ్చాం. ఎందుకు? మమ్మల్ని మీరింత పరాయి వాళ్ళు అనుకుంటున్నారని మాకు తెలియదు. అయ్యో, ఎంత మాట! అలా ఎప్పుడు అనుకోవద్దు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంత నష్టం జరిగింది, ఎంత అప్పు అయింది, ఆ డీటెయిల్స్ నాకు పంపండి. మీ నాన్నకు అప్పిచ్చింది మీ శ్రేయోభిలాషి కాదు, నా మనిషి. అప్పు ఎవరిచ్చారంటే విక్రమ్ అని బయటపడితే? ఏమయ్యా రొయ్యల రాజు, ఉన్నావా? ఇక్కడున్నావా? ఈసారి ఉత్సవాల్లో ఎవరు దేవుణ్ణి ఊరేగించాలనేది ఒకటి ఉంది కదా. ప్రతి ఏళ్ళలాగే ఈ ఏడాది ఏలంపాట పాడుతున్నావు. నువ్వు ఎలాగో ప్రతి ఏడాది పాటలో పాల్గొనకుండా వచ్చి కూర్చుంటావు కదా. పాల్గొనకపోయినా వచ్చి అలాగే కూర్చో. పిలవకపోతే బాగుండదని పిలుస్తున్నావు. ఏమయ్యా, నీ పనేంటి?
వేలం పాట పాడుతున్నారని చెప్పడానికి వచ్చావు. ఆ మొక్క చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. దెప్పి పొడిచినట్టు మాట్లాడతావేంటి? ఇదిగో మీ ఊరు వాళ్ళందరికీ చెప్పు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది జరగదని చెప్పు. ఆయన కూడా వేలం పాడటానికి వస్తున్నారు. వెళ్ళి మీ ఊరు వాళ్ళకి చెప్పు. వెళ్ళు. ఏయ్ బేకరీ, మీ ఊరు వాళ్ళకి చెప్పు. అయ్యో ఎందుకు బాబు? మీరు మాట్లాడకండి. మర్యాద అనేవి తిండిలోనే కాదు, మాటల్లో కూడా చూపించాలని మీ ఊరు వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఏడే మీ నాన్న? అందరు ఎదురు చూస్తున్నారు. ఆగు, వేలం పాట పాడినా మధ్యలో వెనక్కి తగ్గుతాడు కానీ మీరు కానివ్వండి. ఆగండి, మా నాన్న రాకుండా వేలం పాట కుదరదు. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, వచ్చేస్తారు. నేను తీసుకొస్తాను. మొదలెట్టండి, చూతారండి. ఇదిగో సుబ్బయ్య, సరిగా చూడు, మా అల్లుడు. ఏజే రెస్టారెంట్లు అన్నిటికీ ఓనర్ మా అల్లుడే. నమస్తే బాబు. ఇందాక ఎవడో ఏదో వాగాడు, వచ్చి చూస్తా కూసో అని. కొత్తగా కూసోడని రాలేదు. ఏలంపాట్లో ఏలే, ఎన్ని ఏలైనా పెడతాం. కట్నం ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి తీసుకున్నాయండి బాబాయ్. కట్నం ఇచ్చే స్తోమత ఆయనకు ఉన్నా లేకపోయినా కట్నం తీసుకునే ఆచారం మా ఇంటా వంట లేదు. మీరెక్కడా తగ్గడానికి వీల్లేదు. దేవుణ్ణి మనమే ఊరేగించాలి. పాడండి. 2000. 5000 పాడండి. 5000. ఒక్కసారిగా అంత పెంచేస్తున్నావేంటయ్యా? మాటలొద్దు, పాటలే. పాడండి. 10,000. నాగరాజు గారి పాట 10,000. 15,000. 15,000. అబ్బాయి గారి పాట 30,000. 30,000.